వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూస్తున్నారు కదండి, చాలా రోజులుగా అయితే ఎటువంటి వ్లాగ్ అయితే చేయలేదండి. అందుకని చెప్పి నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా నేను నాగావళి రివర్లో చిన్న లైవ్ క్లిప్ కూడా నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. మీరు అందరూ చూశారు కదండి. ప్రజెంట్ అయితే ఒడిస్సా స్టేట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నేచర్ ఇక్కడ కాలేజ్ అయితే ఉందండి. నేనైతే ఈరోజు మీ అందరి కోసం చూపించడం కోసం అని చెప్పి ఈ ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు ఇది కాలేజ్ అనుకోలేదండి, ఒక పార్క్ అనుకున్నాను. ఏంటంటే ఈ పార్కులోనే కాలేజీని కూడా వీళ్ళైతే పెట్టారండి. ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాప్ అయితే మాత్రం బుర్ర పాడనమాట. అసలు చూస్తే మాత్రం అద్భుతం అనమాట. మన ఆంధ్రాలో అయితే నేను ఇంతవరకు ఇలాంటి కాలేజీని అయితే చూడలేదండి. మీ కళ్ళతో మీరే చూస్తే కానీ నమ్మలేనమాట. నేను ప్రజెంట్ అయితే వచ్చి చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ ప్లేస్కి వచ్చి చూడండి, ఎంత బ్యూటిఫుల్ ప్లాంట్స్ అనమాట అండి. నేను ఇప్పుడు కూడా ఆంధ్రాలో ఇలాంటి అంటే కాలేజీలు చాలా అయితే చూశాను, కానీ అందమైన కాలేజీలు కూడా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడికి వచ్చి ఈ పార్కులో ఒక కాలేజ్ అంటే మాత్రం మామూలుగా లేదనమాట. చూడండి, అక్కడ విల్లా టైప్ చూశారు కదండి, చాలా అద్భుతంగా ఉంది. ఆ పర్వతాలు, ఆ కొండలన్నీ కూడా మూమెంట్ అయితే అసలు మరుపులాంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ వచ్చాను కదండి, అసలు ఈ దృశ్యాన్ని వర్ణించడానికి అసలు మాటలు కూడా సరిపోవట్లేదు అనమాట. చాలా బాగుంది. నా కళ్ళతో నేను చూస్తే కానీ నమ్మకం కుదరట్లేదు అనమాట. ఇంకా నేను లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఇరు ప్రక్కల అయితే చాలా బాగుందనమాట. రోడ్డు సెంటర్లో ఉంది, అవతల వైపు యువతల వైపు నేచర్ అయితే బుర్రపాడు అనమాట. మీరు చూడొచ్చండి, ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. మీరు అటువైపు చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదిగోండి, కాలేజ్లో ఇలా ఉండడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ టైం అయితే నేను ఇలా వచ్చాను కాబట్టి నాకైతే నిజంగా అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాలంటే, మన తెలుగు యూట్యూబర్స్ అయితే ఇంతవరకు ఇలాంటి ప్లేస్కి ఎవరు కూడా రాలేదని నేనైతే 100% అయితే చెప్పగలనండి. ప్రజెంట్ అయితే నేను ఈ కాలేజ్కి అయితే ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరండి. యూట్యూబర్ అని చెప్పి వచ్చినా కానీ అస్సలు నాట్ అలౌ అనమాట. ఇక్కడే మా మాయ గారు వాళ్ళ తాలూకా రిలేటివ్స్ అనమాట. ఇక్కడ మాకు కూడా వాళ్ళు రిలేటివ్స్ అనమాట. ఇక్కడ వాళ్ళు వర్క్ చేయటం వల్ల వాళ్ళ పర్మిషన్ ద్వారా అయితే మాకైతే ఈ ప్లేస్కి అయితే వీళ్ళైతే అనుమతి ఇచ్చారనమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ ఏంటంటే, కెమెరా కానీ యూట్యూబర్ అని చెప్పి కానీ ఇంకా రావాలని ట్రై చేసినా కానీ వాళ్ళకైతే ఒక 10,000 అనేది వీళ్ళైతే తీసుకోవటం అనేది జరుగుతుంది. మనకైతే ఎటువంటి కాస్ట్ లేకుండా వీళ్ళు ఉచితంగా మనకైతే పర్మిషన్ ఇచ్చారనమాట. కాకపోతే ఎలాంటి మొక్కలు కానీ ప్లాంట్స్ని కానీ డ్యామేజ్ చేస్తే మాత్రం తప్పకుండా ఫైన్ కూడా విధిస్తారనమాట. ఇంకా ముందుకెళ్ళినట్టయితే మొత్తము మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగుందనమాట. వర్ణన అతీతమండి, అసలు చాలా బాగుంది. అంటే ఇది నేను లాస్ట్ వీడియోస్లో అరకు ఆ ప్లేస్లకి అయితే ఎన్నోసార్లు విజిట్ చేశాను. కానీ అక్కడ ఏంటంటే నేచర్ ఓన్లీ ఒక్క నేచర్ మాత్రమే నేను చూపించగలిగాను. ఇక్కడ నేచర్తో పాటు బ్యాక్గ్రౌండ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చూడండి, మీ కళ్ళతో కూడా మీరు చూడండి క్లియర్గా. కాలేజ్ అంటే అసలు నేనైతే నమ్మలేకపోతున్నాను, కానీ అది కాలేజ్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే, మళ్ళీ రావాలనిపించేలా నాకైతే మనసుకి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మనం వచ్చినప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుందండి. ఏంటంటే ఇలాంటి ప్లేసుల్లో తప్పకుండా మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న నేచర్ని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను మీకు ఒక వింతనైతే చూపించబోతున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? మష్రూమ్స్ చూశారు కదండి, పుట్టగొడుగులు అనమాట. వీటిని ఏంటంటే సిమెంట్తో వీళ్ళైతే డిజైన్ చేశారు. చాలా బాగుందండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. దగ్గరికి చూడండి, మష్రూమ్స్ని కూడా వీళ్ళైతే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. చాలా బాగుందండి. సిమెంట్తో పుట్టగొడుగులు అనమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఎటువైపు చూసినా చాలా బాగుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ నేచర్ని చూడండి. ఆ కొండ పర్వతం మీరు చూడండి,
చాలా బాగుందండి. కాలేజ్ వెనకైతే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు చూడండి, వర్షం అయితే పట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ టైంలోనే వ్యూ అనేది మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా బాగుందండి. రాయగడ జిల్లా అనమాట ఇది. గుణపూర్ నుంచి పక్కనే ఉందండి. ఇప్పుడు గుణపూర్ నుంచి అయితే ప్రజెంట్ 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మేమైతే అందమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి కాలేజ్కి అయితే రీచ్ అయ్యి మీ అందరికి కూడా ఈ కంటెంట్ని అయితే చూపిస్తున్నందుకు నేనైతే రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలేజ్ చాలా చిన్నదనుకుంటున్నారా? మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్నదనుకోవచ్చు, కానీ చాలా పెద్దదండి. ఇంతవరకు పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయాం. మీరు చూడొచ్చు, బయట అయితే చాలా ఎండగా ఉంది. అందుకని చెప్పి ఇక్కడ ఈ వాతావరణం కింద ఉన్నటువంటి మేము ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. మీరు చూడొచ్చండి, అద్భుతమైన వ్యూని అంతటినీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇందాక కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, మన తెలుగు యూట్యూబర్స్లో ఫస్ట్ అయితే నేను ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయడం చాలా బాగుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్న వాటర్ కుండీలో అయితే కలువ పువ్వుల్ని నాటారండి. కలువలను కూడా వీళ్ళు ఇక్కడ సపరేట్గా పెట్టడం జరిగింది. వాటిని కూడా ఇప్పుడు చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా చూడనటువంటి కొన్ని ప్లాంట్స్ని కూడా ఇక్కడికి వచ్చి చూడగలిగానండి. చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, చిన్న కుండీలో వీళ్ళైతే మరి పెట్టారండి. చాలా బాగుంది కలువ పువ్వులను అయితే. ఇక్కడ చాలా మంచిగా ఉందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అశోక చెట్లకు అనమాట. ప్రతి అశోక చెట్టుకు కూడా ఇక్కడైతే ఇక్కడ చూడండి, ఈ చెట్టు పేరు ఏం పేరో నేనైతే చెప్తున్నాను. మీ సైడ్ మీరు ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు, కానీ దీన్ని అయితే మా తెలుగు వాళ్ళమైతే అశోక చెట్లు అని పిలుస్తామండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి అశోక చెట్టుకు కూడా ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్లో ఉన్నటువంటి 3 కలర్స్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉందండి. మీలో ఎంతమంది అయితే మన జాతీయ జెండాని మన జాతీయ జెండా పైన మంచి అభిప్రాయం కలిగి ఉన్నారో, మన దేశాన్ని మీరు ఎంతలా గౌరవిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరలా ముఖ్యంగా చెప్పాలంటే కంట్రీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మరి కామెంట్ అయితే చేయండి. రాబోయే రోజుల్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో అయితే మీ ముందుకైతే నేను త్వరలో రాబోతున్నానండి. ప్రజెంట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ అయితే నేను అరకు ఆ ట్రైబల్ ఏరియాకి, ట్రైబల్ మ్యూజియంకి, నెక్స్ట్ ఏంటంటే అనంతగిరి హిల్స్ వద్దకు కూడా నేను వెళ్ళి ప్రతి ఒక్క బ్యూటిఫుల్ మూమెంట్ని కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. నాకు మీరు సపోర్ట్ చేయాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడా మా వీడియోస్ని అయితే షేర్ చేయండి. దయచేసి నన్ను కూడా, నా కష్టాన్ని కూడా గుర్తించండి అన్న. నేను కూడా ఎంతో కాలం నుంచి అయితే యూట్యూబ్లో వర్క్ చేస్తున్నాను. నేనైతే సపరేట్గా అయితే మేస్త్రి వర్క్ చేస్తూ ఈ ఫీల్డ్ అయితే చేస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని దయచేసి గుర్తించండి. చాలా దూరం అయితే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే సుమారుగా 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 2 వీలర్తో ఈ యొక్క ఒడిస్సా స్టేట్కి అయితే నేను రావడం అనేది జరిగిందండి. నాకైతే యూట్యూబ్లో ఎటువంటి రెవెన్యూ కూడా రావటం లేదు ప్రజెంట్ అయితే. నా ఓన్ పాకెట్ మనీనే నేనైతే ఖర్చు చేసి ఇంత దూరం అయితే మరి వచ్చానండి. నేనైతే మరి నా మనీ పోతున్నందుకైతే నేను ఎటువంటి ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించి ఇలా ఖర్చు చేస్తున్నటువంటి ప్రతి రూపాయిని కూడా తప్పకుండా అతి త్వరలో నేను అయితే మరి యూట్యూబ్ ద్వారా అయితే మరి త్వరలోనే తీసుకుంటానని మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతూ మీ అందరికి కూడా మరి నా యొక్క మనసులోని ప్రతి ఒక్క భావాన్ని మీతో అయితే మరి షేర్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి కాలేజీని నేనైతే ఇంతవరకు చూస్తాననుకోలేదు. ఒడిస్సాలో ఇంత అందమైనటువంటి ప్రకృతిని, ఇలాంటి ప్లేస్ని అయితే చూస్తాననుకోలేదు. నెక్స్ట్ ఏంటంటే నేను చూసిందే కాకుండా మీ అందరికి కూడా చూపిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే గాయ్స్, వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంతటితో వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. దయచేసి వీడియోకి అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి జై హింద్.